డైరెక్ట్ పీర్ ప్రెజరు, ఇండైరెక్ట్ పీర్ ప్రెజర్. ఇందులో డైరెక్ట్ పీర్ ప్రెజర్‌లో గూడా ఏంటంటే, ఈ గ్రూప్‌లో మనకు డైరెక్ట్‌గా కొన్ని చేయాల్సిన వర్క్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు ఏమంటారు, కొంచెం రిస్క్ తీసుకునేటట్టు ఉంటుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా నది కాడ ఈత కొడదామంటుంటారు, జంప్ చేద్దామంటుంటారు. అదేమంటారంటే డైరెక్ట్ తీసుకుపోయి అందరూ దునుకుతుంటారు. ఇక నెక్స్ట్ గ్రూప్ మెంబర్స్ ఏం చేస్తారంటే చూడుకో ఓకే నువ్వు కూడా దునుకురా అని తన వైపు చూస్తుంటారు డైరెక్ట్‌గా. అప్పుడు అంటే ఆన్ టైము పర్ఫార్మెన్స్ ఇవ్వాల్సొస్తుంది. అలాగే గ్రూప్‌లో ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ రూమ్‌లో గూడా అందరూ ఒకరోజు తెల్లారి సెలవు తెల్లారి హోంవర్క్ ఇస్తారు టీచర్. ఒకవేళ అందరూ చేయలేదు, గ్రూప్‌లో ఒక వ్యక్తి చేశాడు. అప్పుడేమంటారు డైరెక్ట్‌గా, "అరె! మేమందరం హోంవర్క్ చేయలేదు కాబట్టి నువ్వు చేసినా గానీ నువ్వు హోంవర్క్ చూపెట్టకు" అని అన్నప్పుడు విద్యార్థికి అనేది ప్రెషర్ వస్తుంది. అరె! నేను హోంవర్క్ చేశాను, కానీ నా టీమ్ మెంబర్స్ చూపెట్టొద్దు అంటున్నారు అనేది డైరెక్ట్ ప్రెషర్ అన్నట్టు తనకు.